గమ్మత్తున్నది ఇది. హనీమూన్లో హత్యట. బాయ్ ఫ్రెండ్ సహాయంతో ముగ్గురికి సుపారీ ఇచ్చి భర్తను చంపించిందట భార్య. చూసుకోరు ఎట్లుందో. హనీమూన్లోనే హత్య చేసి పడేసింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట ఆమెకి. ఆ బాయ్ ఫ్రెండ్ సహాయంతో ముగ్గురికి సుపారీ ఇచ్చిందట. ఎవరిని చంపడానికి? భార్య భర్తను చంపడానికి. చంపేసింది. హతుడి భార్య మిగతా 4 అరెస్ట్ అయ్యారట. హనీమూన్కు వెళ్ళిన భార్యాభర్తల్లో భర్త దారుణంగా హత్యకు గురైండు. ఇప్పుడు భార్య భర్త కలిసి హనీమూన్కి పోయిరు. హనీమూన్కి పోయిన భర్తని ఆమె పక్కన ఉన్న ఆమెని చంపించేసింది. కట్టుకున్న భార్య తన ప్రియుడి సహకారంతో ముగ్గురికి సుపారీ ఇచ్చి భర్తను చంపించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హతుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ. నిందితురాలు ఆయన భార్య సోనం. భర్తను ఆమె ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది పోలీసులు వెల్లడించలేదట. రఘువంశీకి సోనంకు మే 11వ తేదీన పెళ్లైంది. మొన్ననే కదా. మే 20వ తేదీన ఈ జంట హనీమూన్ కోసం మేఘాలయ పోయింది. 22వ తేదీన నవదంపతులు ఒక బైకును అద్దెకు తీసుకొని ప్రఖ్యాత లివింగ్ రూట్ వంతెన మౌలాకియాత్ అనే గ్రామానికి పోయిరట. ఆ తర్వాత రఘువంశీ సోనం కనిపించకుండా పోయిరట. మే 24వ తేదీన సోహ్రా వద్ద దంపతులు ఉపయోగించిన బైక్ దొరికిందట. ఈ ఘటన పైన మేఘాలయ పోలీసులు ఎస్పీ 4 డిఎస్పీలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 2వ తేదీన సోహ్రాలోని ఒక జలపాతం దగ్గరలోని లోయలో రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అతడి తలపైన బలమైన గాయాలు, శరీరం పైన కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొన్నది. రఘువంశీ వేలికి బంగారం ఉంగరం, మెడలో గొలుసు కనిపించలేదు. ఘటన జరిగిన మరుసటి రోజు సమీపంలో రక్తపు మరకలు ఉన్న ఒక కత్తి దొరికిందట. వంతెన వద్ద అల్బర్ట్ అనే టూరిస్ట్ గైడ్ ఘటన పైన కీలక విషయాలు వెల్లడించారు. 22వ తేదీన రఘువంశీ సోనంలకు అక్కడి విశేషాలు వెల్లడించాను. మర్నాడు దంపతులను మరో ముగ్గురితో కలిసి ఉండగా తాను చూశాను. అంతా హిందీలో మాట్లాడుకుంటున్నారని అల్బర్ట్ వివరించాడు. హతుడి భార్య సోనం యూపీలోని నందగంజ్ పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు ఆకాష్ రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన్, రాజ్ సింగ్ కుష్వాహా. ఉరియమ్మ పోరగాళ్లే. ఆనంద్ కుర్మి 19 ఏళ్ళ ఒకనికి 22 ఏళ్ళు, 21 ఏళ్ళు, 23 ఏళ్ళు. పోలీసులు అరెస్ట్ చేసిరట. 4 నిందితుల్లో రాజ్ కుష్వాహాను సోనం బాయ్ ఫ్రెండ్గా అనుమానిస్తున్నారు. రఘువంశీని హత్య చేసేందుకు ఆయన భార్యే తమకు సుపారీ ఇచ్చినట్లుగా నిందితులు వెల్లడించినట్టు పోలీసులు చెప్తున్నారు. నేను చంపలేదని సోనం చెప్తుందట. తన భర్త రఘువంశీని తాను చంపలేదని పోలీసుల విచారణలో సోనం చెప్పినట్టు తెలుస్తోంది. తననే కొందరు కిడ్నాప్ చేశారని, తర్వాత గాజీపూర్లో వదిలేశారని, అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులతో మాట్లాడానని సోనం చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఏముంటుంది చంపినాక? అట్లనే చెప్తారు కదా. ఇంకా చంపినాక ఏముంటుంది?